అన్న నమస్తే, మీ పేరన్నా? నమస్తే, నా పేరు బాబీ అంటారు. ఏం చేస్తారు? మంది సెల్ఫ్ ఎంప్లాయీ బిజినెస్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ పెట్టి అసలు ప్రతిసారి కూడా చంద్రబాబు అసలు నా క్రెడిట్ చోరీ మొత్తం దొంగతనం చేస్తున్నాడు, అసలు చంద్రబాబు చేయకపోగా నేను చేసిన డెవలప్మెంట్ చంద్రబాబు తన పేరు చెప్పుకుని ఏదో పిల్లలు లేకుండా తండ్రి నేనే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న ప్రతిసారి అసలు ఏం చెప్తారన్న మీరు దాని గురించి? అందరికీ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పార్టీ పరంగా ఎప్పుడు మనం మాట్లాడలేదు ఇప్పుడు దాకా, కానీ చెప్తున్నాను నేను ఇప్పుడు. ఒక ఊసర వెళ్ళి రంగులు మారుస్తూ ఉంటుందండి, ఎక్కడికి వెళ్తే నేచర్ ఉంటుంది. ఒక ఊసర వెళ్ళి మాటలు మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. వాస్తవాన్ని ఒప్పుకోలేని ఆ మైండ్ సెట్ ఎప్పుడైతే మారదో అప్పుడు దాకా అతను మళ్ళీ జీవితంలో అధికారంలో రాడు. అతను యాజ్ ఏ కామన్గా నేను చెప్తున్నాను. ఇప్పుడు లోకేష్ని తీసుకుంటే, లోకేష్ని ఆయన వచ్చిన కాడి నుంచి రకరకాల మానసిక దీంతో మాటలతోటి హింసించారు లిటరల్లీ. కానీ అతనేం చేశాడు, ఇప్పుడు దాన్ని తెలివైనోడు కాబట్టి ఒక కత్తిని లేకపోతే ఒక తుప్పుపట్టిన ఐరన్ని సానబెట్టి కొడతా ఉంటే షార్ప్నెస్ అవుతూ ఉంటుంది. సేమ్ దాన్ని తనకి తాను అప్లై చేసుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎన్ని రాష్ట్రాల్లో కూడా అలాగే ప్రపంచ దేశాల్లో వెళ్తున్నాడు. ఎవరో వంక పెట్టిన విధంగా అతను మాట్లాడే విధానం కానీ, అతను తన రాష్ట్రం కోసం ఆలోచన విధానం కానీ, తన పాటుపడుతున్న విధానం కానీ, ఉద్యోగాలు తీసుకురావాలి, కంపెనీస్ తీసుకురావాలి. వాళ్ళ నాన్నగారులాగే ఇంతకుముందు వాళ్ళ నాన్నగారు దాదాపు 18 గంటలు పనిచేసేవాళ్ళు మా పెద్దవాళ్ళతో చెప్పేవాళ్ళు. మేము చూసాం యాక్చువల్గా. అదే తీరిన అతను పనిచేస్తున్నాడు. ఇప్పుడు దావోస్ వెళ్ళాడు యాక్చువల్గా. -15 డిగ్రీస్లో ఎంత నిబద్ధతగా ఉంటే అలా పనిచేయగలుగుతారు. ఇంతకుముందు మనకు ఒక అమర్నాథ్ అతను ఉండేవాడు. చలి ఉంది అక్కడ స్నానం చేస్తారా ఇలా చిల్లర మాటలు మాట్లాడాడు. వీళ్ళు అలా కాదు, నిబద్ధత కలిగి మాట్లాడుతున్నారు, నిబద్ధత కలిగి పనిచేస్తున్నారు వీళ్ళు. యాజ్ ఏ కామన్ మనగా మాకు అర్థమవుతుంది కూడా అది. జనరల్గా ఇంతకుముందు కొంచెం నిస్తేజంగా ఉండేవాళ్ళు కార్యకర్తలు కానీ వీళ్ళందరూ ఉండేవాడు. కానీ ఇప్పుడు అతను వాళ్ళ కోసం ఆలోచన చేసి, మీరు నా బలం, మీకోసం నేను ఏదైనా చేస్తాను, మీరు అలా రాష్ట్ర ప్రజల కోసం ఏదన్నా పరితపిస్తానని చెప్పి అతను పరిగెడుతున్న విధానం అయితే హ్యాట్స్ ఆఫ్, డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్. అంటే అసలు చంద్రబాబు మోసపూరిత హామీలతో గెలిచాడు. ఏదైతే మోసపూరిత హామీలు ఇచ్చాడో గెలిచాక అందరూ ప్రజలందరూ మోసం చేస్తున్నాడు. అసలు ఓసరవల్లి కూడా చంద్రబాబు చూసి సిగ్గుపడే స్టేజ్కి చంద్రబాబు గారు ఈరోజు తయారయ్యారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అబద్ధం కూడా జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఆమె దూరం పారిపోద్దంట. ఏంటి నేను ఎంత బాగుంటానా అని దానికి సిగ్గేస్తుంది కూడా, అబద్ధానికి కూడా సిగ్గేస్తుంది. లిటరలీ అబద్ధానికి చొక్కా ప్యాంట్ వేస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిలే ఉంటారేమో. ఆయన ఏది కూడా ఏ రోజు నిజం ఒప్పుకోడు, పబ్లిక్ ముందుకు వచ్చి మాట్లాడలేడు, సమాధానం కూడా చెప్పలేడు. మీరు ఇప్పుడు సపోజ్ ఒక మైక్ పెట్టి అక్కడ ఒక అడుగుతానంటే ఇలా చూపించి టైం అయిపోతుంది తర్వాత అంటాడు. పారిపోవడం అతను నైజం, నిలబడలేడు. అతను ఎవరికి స్క్రిప్ట్ ఇచ్చినా చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో మనం అతను చూస్తున్నాం. ఇలాంటి వ్యక్తిని మనం రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు భరించాం యాక్చువల్గా. మరి ఎన్నుకున్నారో కూడా తెలియదు ప్రజలకి. కానీ ప్రజలతో జాగృతమై 2025లో చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు. 24లో చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు. అంటే అహంకారం పెరిగితే ఎలా ఉంటుంది అనేది దాని నిదర్శనం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు గారి గురించే నైతిక స్థాయి కూడా అతనికి లేదు చెప్పాలంటే. అసలు స్థాయి లేదు అతనికి. ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా, రే బాబు నీ క్వార్టర్ నుంచి బయట రా, వాస్తవం గ్రహించు అని. కానీ ఇంకా కూడా అదే మాయలో పడి మోసలో పడి ప్రజలు ఏమనుకుంటున్నారో చేత్కరించుకుంటున్నారా అనే కూడా అతను. ఇంకోటి అతను అబద్ధం చెప్పి వెంటనే దొరికిపోతాడు. ఏదో సినిమాలో బ్రహ్మానందం దొరికిపోయినట్టు, అదేదో సినిమా గుర్తురావట్లేదు నాకు, జులై సినిమాలో బ్రహ్మానందం జులైయో సినిమా 5 నిమిషాల్లో దొరికిపోవడం అతను అలవాటు యాక్చువల్గా. అతనికి ఇప్పటికైనా అతని స్థాయిని, ముఖ్యమంత్రి స్థాయి పనిచేశానని చెప్పి గుర్తించుకుని ప్రజలకు ఏం ఉపయోగపడద్దో అది ఆలోచించి విమర్శ చేయి. ఎలాంటి విమర్శ? నైతిక విమర్శ. నిజంగా ప్రజలకి ఇబ్బంది పడుతుంటే నిజంగా విమర్శ. నువ్వు పాదయాత్ర చేసినా ఇంకో యాత్ర చేసినా సరే ఏం కావాలో ప్రజలు చూసి చేయాలి. కానీ నువ్వు అబద్ధాలతో మోసం చేద్దాం వెళ్ళగాలంటే అది కుదిరే పని కాదు, అది అవ్వదు. అంటే అసలు 2 సంవత్సరాలు కంప్లీట్గా పూర్తయిపోయింది. కళ్ళు మూసుకుంటున్నా 3 సంవత్సరాలుగా పూర్తయిపోతుంది. ఇంకో సంవత్సరం కాలంలో నేను పాదయాత్ర చేస్తాను. గతంలో ఎలా విజయనగరం ముగించానో ఇప్పుడు కూడా అలాగే అసలు బేపచ్చమైన మెజార్టీతో గెలబోతున్నాం మనం పాదయాత్ర చేస్తే అని చెప్తున్నారు. పక్కన విజయసాయి రెడ్డి గారు ఏమో అసలు పాదయాత్ర చేసినా ఇంకో యాత్ర చేసినా గెలిసే ప్రసక్తే లేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? అతను పాదయాత్ర కదండి, అతను నిజం చెప్పడం మనిషి. ఇప్పుడు అతను నమ్మే పరిస్థితులు నాకున్న అవగాహన బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే అతను ఏం చెప్పినా అబద్ధమే, ఏది నిజం చెప్పడు. అన్ని స్క్రిప్ట్ కూడా అబద్ధాలు. ఇప్పుడు నేను మనం చెప్పాడు ఏకంగా ఇప్పుడు చూశాను ప్రెస్ మీట్, నేను 370 కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పి యోగాంధ్ర గురించి చెప్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది నాకు నా అవగాహన యాజ్ ఏ గూగుల్ సెర్చ్ చేసుకున్న ప్రకారం 17 కోట్లు ఖర్చు అయింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రానికి ఇస్తుంది అవకాశం. అలాంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది. మొన్న 17 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ కట్టసీ కోసం ఖర్చు పెట్టాల్సి తప్పదు కాబట్టి 350 కోట్లు 370 కోట్లు వెనకాల చెప్తాడు. 170 కోట్లు 130 కోట్లు అంటే 370 కోట్లు అంటారు. అర్థం పర్థం ఉండాలి. ఇంకొకటి, నువ్వు 250 కోట్లు ఖర్చు పెట్టి కట్టావా ప్యాలెస్? నువ్వు ఏమైనా చెప్పావు సార్? నువ్వు 250 కోట్లు అది అక్కడ గూగుల్లో చెప్తే తెలిసిపోద్ది. ఆర్బీఐ చట్టం చెప్తే తెలుస్తుంది నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావని. దేనికోసం కట్టేది? నీ కోసం నువ్వు కట్టుకున్నావు, ప్రజల కోసం కట్టలేదు నువ్వు ఎప్పుడు కూడా. కానీ నీ మాట తీరు మార్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పటికీ అధికారంలో ఎన్ని పాదయాత్రలు చేయండి అధికారంలో రాలేరు. మీరు ఎప్పుడు వస్తారనుకుంటే వస్తారని ఆశ ఎప్పుడు ఉంటుంది? ప్రజల కోసం మా కోసం పాటుపడుతున్నాడు అనుకుంటే ప్రజలు ఆలోచన చేస్తారు. ఇలాంటి మోసపూరిత హామీలు ప్రతిదీ మోసమే. మీరు నేనే సాక్ష్యం కూడా దానికి. ఎందుకంటే యాజ్ అ ఓటర్గా నాకు కూడా తెలుసు. మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ఇప్పటికైనా వాస్తవం రండి. దాన్ని బట్టి మీకు నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుందేమో. అంటే అన్న మరో పక్కన మాట్లాడుతూ ఏదైతే భూ సర్వే గురించి కూడా మాట్లాడుతూ మా అంబులెన్స్ కూడా వేసుకుని ఇచ్చాము, కానీ మేము సమగ్ర భూ సర్వే చేసాము, చంద్రబాబు అలా చేయకుండా తూతూ మందంగా చేసాడు. గతంలో మేము స్కానర్స్ కూడా పెట్టాము, దాని మీద పెట్టి సర్వే రాళ్ళు పెట్టామని చెప్పి కూడా మాట్లాడుతున్నాను. అసలు నాకు పాదయాత్రలోనే ఐడియా వచ్చింది, చంద్రబాబుకి 80 సంవత్సరాల దగ్గర పడతాను, ఏ రోజున చంద్రబాబుకి ఇలాంటి ఆలోచన వచ్చిందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక మోసం, ఇంకో మోసం గురించి మాట్లాడకూడదండి, అసహ్యంగా ఉంటుంది వినడానికి కూడా. మోసం గురించి చెప్తా ఉంటే దొంగ అన్నట్టు ఉంటుంది ఇది. ఇప్పుడు మీరేం చేశారు? మీకేం హక్కు ఉందాయా? పట్టా పాస్బుక్ నీ బొమ్మ వేసుకోవడానికి నీకేం హక్కు ఉంది? అది ఎవరిది? మా తాత తండ్రులే ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులై రాజముద్ర మాత్రమే ఉండాలి. కూటమి వచ్చిందని ఏం చేసింది? మా భూమి అన్నింటి రాజముద్రతో ఇచ్చింది పట్టాలు. ఇప్పుడు సమగ్ర సర్వే రైతు మాటే లాస్ట్. రైతు ఏం చెప్తుంటే దానికి అనుగుణంగా చేసి పెడుతున్నారు. నువ్వెవరా నీ ముద్ర వేసి నీ బొమ్మ వేసుకోండి, పొద్దున్న లేకపోతే నీ బొమ్మ ఎందుకు? నువ్వు 5 ఏళ్ళు ఉంటావు, తర్వాత ఉండవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని వినియోగించు అహంకారం లేకుండా వాళ్ళు రాజముద్ర మాత్రమే వేశారు. ఇవాళ వాళ్ళు ఎక్కడి నుంచి మన పిల్లల స్కూల్ దగ్గర నుంచి చూస్తే ప్రతిదీ పారదర్శకతే. ఇప్పుడు నువ్వు భూ సర్వే అంటున్నావు, రాళ్ళు వేయించావా 750 కోట్లు పెట్టి? దేనికే రాళ్ళు నీకు? రాళ్ళు 750 కోట్లు పెట్టి రాళ్ళు వేయించావు, దేనికి వేయించావు నువ్వు? ఒకసారి నీకు ఆలోచన ఉందా? బుర్ర చేస్తావు వాళ్ళ మాట ఆ పని? నీకు చెప్పేవాడు ఎవడో తెలియదు. కనీసం నీకు ఆలోచన చేయడం కూడా పాదయాత్రలు చేస్తే వచ్చింది ఆలోచన గడిది గుడ్డు అంటావు. ఏమొచ్చింది ఆలోచన నీకు? ఇంకోటి చెప్పినా రాసిచ్చింది కూడా చదవలేనాడు నువ్వు. నీకు బుర్ర ఉంటే కదా అర్థం చేసుకోవాలి, మాట్లాడ్డా కూడా నీకు అర్హత లేదు. అంటే ఎలా చూడొచ్చు అంటారు? అదే కోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసులు మొత్తం బయట వస్తున్న తనలో పరకామణి కేసు కానీ, లడ్డు వ్యవహారం కానీ, లేదా ఈడీ కేసులు కానీ, వివేకానంద గారి హత్య కేసు గురించి కూడా మొత్తం బయటకు వస్తున్న తరుణంలో ఇంకో సంవత్సరాల కాలం నేను పాదయాత్ర చేస్తానని చెప్పి ప్రజల్లోకి వస్తాను, ప్రజల మమేకమై తిరుగుతానని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అసలు ఎలా చూడొచ్చు ఈ మొత్తాన్ని? అతను బాబాయ్ హత్యకాండిని చూసుకుంటే ప్రతి దేపతాడు. వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పారు, గుండె పోటు అని చెప్పాడు. వీటి మళ్ళీ మార్చి గొట్టల పోటు అన్నాడు. ఏదో పక్కనే ఉండి చూసినట్టు ఇలా వేసాడు, ఇలా నరికాడు అని చెప్పాడు. ఎవరు నమ్ముతారన్నమాట? దాంతోపాటు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇప్పుడు? ఆ సాక్ష్యం చెప్తున్నాడు పోతున్నారు. అది నిజం నీకు తెలియాలి, ఆ పైన ఒకటి తెలియాలి ఏం జరిగింది అనేది. ఇంకోటి, నువ్వు పాదయాత్ర ఇంకొక యాత్ర ఏమన్నా చెయ్యి, కానీ ఎప్పుడు చేయాలంటే నువ్వు నిజంగా నిబద్ధతగా ఉన్న రోజున చెయ్యి. లోకేష్ ఉన్నాడు, లోకేష్ అందరూ హ్యాండిల్, మీ ఊళ్ళో హ్యాండిల్ చేశారయా? మేము చూసాము, కామన్ మ్యాన్గా ఓటర్గా చూసాము. మేము ఎంత హ్యాండిల్ చేశారు మీరు? ఇతను చేయగలడా? చాలా చాలా చులకనగా మాట్లాడారు. అతను చేసి చూపించాడు. 4 సార్లు ఓడిపోయే నియోజకవర్గం ఎన్నుకుని గెలవడం అనేది ఎంత పెద్ద సాహసమైన నిర్ణయం అది కూడా అత్యధిక 91,000 మెజారిటీతోటి, రాష్ట్రంలోని 3వ అత్యధిక మెజారిటీతో గెలిచాడు. నువ్వు వెళ్ళి చూసుకో, పులివెందుల బయట రాను, నువ్వు పులివెందుల బయటకు వచ్చి పోటీ చేయి. ఎలా మాట్లాడతావు నువ్వు అసలు? అంటే గతంలో కూడా లోకేష్ గారి గురించి మాట్లాడారు. అక్కడ లోకేష్ కాదు ఎవడొచ్చి నుంచినా సరే అసలు లోకేష్ గెలవలేడు, కుక్కను తీసుకొచ్చి కూర్చోబెట్టిన కుక్క గెలిచింది అన్నట్టుగా మాట్లాడారు. మరేంటి మరి దాని గురించి ఏంటి? అసలు చెప్తున్నాను కండి, విలువలు లేని వ్యక్తులు విలువలు లేని మాటలు మాట్లాడతారు. వాళ్ళ గురించి మనం ఎక్కువ స్పందించకూడదు, అనవసరం చెప్పాలంటే. లోకేష్కున్న నిబద్ధత ఇవాళ మీ వాళ్ళే ఒప్పుకుంటున్నారా? నా ఫ్రెండ్స్ బోడమన్నారు, వాళ్ళే ఒప్పుకుంటారు రెడ్డీస్లోనే. లేదు నిజంగా లోకేష్ ఇలా ఎంత షార్ప్గా ఉంటాడో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అనుకున్న దానికంటే చాలా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అసలు దావోస్లో వెళ్ళి విత్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దానికి అర్థం మార్చేసాడు ఆయన. విత్ ఇన్ ద సెకండ్స్ నీకేం కావాలి చెప్పు, భూమిని ఇస్తా, నువ్వు నాకు రా, నా రాష్ట్రానికి రా, పెట్టుబడులు పెట్టి నా రాష్ట్ర ప్రజలకి ఉద్యోగాలు క్రియేట్ చేయి, ఇవ్వు అని చెప్పి ఎంటబడి ఇచ్చేస్తాను. మొన్న వైజాగ్లో ఆయన కాగ్నిజెంట్ ఆయన సంథింగ్ ఎవరో ఆయన చెప్పాడు, విత్ ఇన్ దట్ 1.5 monthలో మొత్తం నాకు అవైపోవాలంటే అసాధ్యం, అంటే కుదరదు, నేను ఏం చేయాలని గంట వెయిట్ చేసి మీకు అప్రూవల్ చేస్తున్నాడయా? ఇలా పనిచేస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రం కోసమే పనిచేస్తున్నారు. నిజంగా ప్రజలు ఆలోచన పరులై
కరెక్ట్గా ఆలోచన చేసి ఓట్లు వేస్తే 10-15 ఏళ్ళు కనుక ఈ యొక్క గవర్నమెంట్కి అధికారం ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ పటంలోనే ద టాప్ మోస్ట్లో ఉంటుంది. అనుమానమే లేదు, భారతదేశంలో టాప్లో ఉంటుంది. ప్రపంచంలో కూడా ప్రతిదానికి గుర్తింపు ఉంటుంది మనకి. అర్థం చేసుకోండి మీరు అందరూ, ప్రజలు కూడా వినవించుకుంటున్నాను నేను.